హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో ఉత్సవాలు ఏమైనా వస్తే చాలు ఇక భక్తుల్లో ఒక రకమైన విషాదం, నైరాశ్యం ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా మొన్న చూసినాం కదా, అంటే తిరుమల తొక్కిసలాట వైకుంఠ ఏకాదశి రోజు ఆ దేవదేవుని దర్శించుకునే క్రమంలో తిరుపతికి వెళ్తే టీటీడీ చేసిన నిర్వాకం వల్ల 6 ప్రాణాలు గాల్లో కలిసాయి. ఈరోజు సింహాచలంలో మహావిషాదం. దీనికి కంప్లీట్ గా మానవ వైఫల్యమే, కాంట్రాక్టర్ వైఫల్యమే, ఆలయ ఈవో అండ్ బోర్డు సభ్యుల వైఫల్యమే అని చెప్పి ఇప్పటికీ కథనాలు వినిపిస్తున్న నేపథ్యంలో మంచి ముహూర్తం వస్తే చాలు ఏపీలో భక్తులు వణుకు పుడుతోంది. ఆలయానికి వెళ్ళాలంటే చాలు చావు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. ఇది చాణక్యుడి పాలనలో ఆంధ్రప్రదేశ్ చూస్తున్న ప్రత్యక్ష నరకం అనమాట. దేవదేవుడి దర్శనం కోసం వెళ్తే పరలోక ప్రాప్తి అన్న భయం వెంటాడుతుంది ఏపీలో. అందులోనూ చంద్రబాబు సీఎంగా ఉన్నారంటే చాలు భక్తుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇప్పుడు ఇదే ఏపీలో ఊరువాడ చర్చనీయాంశంగా మారింది. జనంలో ఇదే డిస్కషన్. ఎందుకంటే ఒకటారండ ఈ 10 నెలల కాలంలో నాటి పుష్కరాల నుంచి తీసుకుంటే ఇక ఎన్నెన్నో ఘటనలు అన్ని చంద్రబాబు గారి హయాంలోనే జరుగుతాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇట్లాంటి విషాదాలు ఏమన్నా చోటు చేసుకుంటే ఈ పచ్చపత్రికలు, ఈ కులపత్రికలు చేసే హంగామా డాన్స్లు ఎట్లుంటే తెలిసిందే కదా. నాటి పుష్కరాలలో చంద్రబాబు సీఎంగా ఉండి ఫ్యామిలీ మొత్తం పుష్కరాల షూటింగ్లో ఉండి భక్తులను నిలిపేశారు. దానికి ఆ నిర్లక్ష్యం కారణంగా ఏకంగా 30 మంది భక్తులు తొక్కిసలాట చనిపోయారు. తిరుమల తిరుపతిలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా చరిత్రలో 500 ఏళ్లలో ఎన్నడూ ఎరగని విధంగా వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారి టికెట్ల కోసం తొక్కిసలాట జరిగి 6 భక్తులు చనిపోయారు. తిరుమల చరిత్రలోనే చంద్రబాబు పాలనలో జరిగిన అత్యంత విషాదకరమైన ఘటన అది. దానికి మన పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్తే సరిపోతుంది అని చెప్పి డిమాండ్ చేసి ఇంకా హంగామా. ఇప్పుడు సింహాచలం అప్పన్న ఆలయం పుట్టినప్పటి నుంచి ఎప్పుడు ఇట్లాంటిది జరగలేదు. 20 రోజుల క్రితం కట్టిన గోడ, దానికి మన హోంమంత్రి వంగలపూడి అనిత మేడం ఇచ్చిన ఈక్వేషన్ నిర్వచనం ఏంటంటే ఎవరు కట్టిరో ఎట్లా కట్టిరో మొత్తం చరిత్ర మొత్తం తవిదీస్తా ఉన్నాం అని. తీరా చూస్తే అది మన హయాంలోనే, కూటమి సర్కార్ హయాంలోనే మన కాంట్రాక్టర్ కట్టిందని చెప్పి తేలిందనమాట. ఆమె ఏమంటది, ఇసుకేసి కట్టిండో, బ్రిక్స్ వేసి కట్టిండో, అసలు సిమెంట్లో ఇసుక కలపకుండా కట్టిండో అన్ని దర్యాప్తులో వెళ్తే ఆయన ఆ శాఖ మాది కాదు కదా. పోనీ మరి దేవాదాయ శాఖకు సంబంధించిన అంశం కదా. ఆనం రామనారాయణ రెడ్డి ఏం చేస్తున్నాడు ఇప్పటి వరకు? ఆయన ఏమైనా స్పందించిన దీని మీద? అసలు దేవాదాయ శాఖలో ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతూ ఉంటే అసలు ఆయన మంత్రి అనే ఒక వ్యక్తి ఉన్నాడు అన్న సంగతి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసా? దీనికి బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేయాలి కదా. ఎందుకు చేయడు? మొన్న తిరుపతిలో విషయం తీసుకున్నా, ఇప్పుడు ఇది తీసుకున్నా ఒకటారుండా. చంద్రబాబు పాలనలో ఆలయాల్లో అపశుద్ధులు అంటే కామన్గా మారిపోయింది. పుష్కరాల సందర్భంగా విజయవాడ నడిబొడ్డున ఉన్న ఆలయాలన్నింటినీ గతంలో చంద్రబాబు కూల్చేశారు. అంతేకాదు చంద్రబాబు పాలనలో తిరుమల కొండపై 1000 కాల మండపం కూల్చేశారు. చంద్రబాబు పాలనలోనే హిందూ దేవుళ్ళ ఆలయాల్లో గుప్త నిధుల వేట యథేచ్ఛగా కొనసాగింది. ఎన్నో చారిత్రక ఆలయాలు శిథిలాలుగా మారాయి. విధ్వంసం జరిగింది. ఈ పాపం ఎవరిది? ఎవరి హయాంలో జరిగింది? ఎవరి పాలనలో జరిగింది? చంద్రబాబు గారు అని చెప్పి రాష్ట్రం మొత్తం నిలదీస్తా ఉందన్నమాట. చంద్రబాబు పాలనలోనే ఆలయాలన్నీ ధార్మిక సంస్థలుగా కాకుండా డబ్బులు కమాయించే వ్యవస్థలుగా, డబ్బును దోపిడీ చేసే కేంద్రాలుగా మార్చింది. నిజం కాదా? ఆలయాల్లో 50 రూపాయల టికెట్లు 100, ఆలయాల్లో 50 రూపాయల టికెట్లు, 100 రూపాయల టికెట్లు, 300 టికెట్లు, 500 టికెట్లు, 1000 రూపాయల టికెట్లు అంటూ శీఘ్ర దర్శనం పేరుతో సామాన్య భక్తులకు చుక్కలు చూపిస్తూ ఆలయాలను డబ్బులు సంపాదించే మార్గాలుగా మార్చింది బాబు గారి హయాంలో కాదా? చంద్రబాబు హయాంలోనే కదా ఆలయాల్లో, మన దేవాలయాల్లో బ్రోకర్ల రాజ్యం పుట్టుకొచ్చింది. నిజం కాదా? ఆధునికత, హైటెక్ పేర్లతో బ్రోకర్లకు విచ్చడివిడిగా రాజ్యం వెళ్ళేలాగా చేసి భక్తులను నిలువుదోపిడి చేసి ఆఖరికి ప్రాణాలు కూడా తోడేస్తుంటే ఇది మంచి ప్రభుత్వం. ఒకసారి గుర్తు చేసుకోండి, విజయవాడలో వరదలు వస్తే కొట్టుకుపోకుండా లోతట్టు ప్రాంతాలు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పీరియడ్లో రిటైనింగ్ వాల్ కడితే దాని మీద అవాకులు చెవాకులు పెరిగారు. మొన్నటి విజయవాడ వరదల నుంచి రక్షించింది అదే, కొన్ని లక్షల ప్రాణాలను రక్షించింది అదే అని చెప్పి అడ్డుగోడలా నిలిచింది వరదకు అని చెప్పి ఈరోజు సోషల్ మీడియా మొత్తం కోడై కూస్తా ఉంది. అంత పెద్ద నిర్మాణాన్ని ఎంత పకడ్బందీగా పారదర్శకంగా కట్టిండో, ఎక్కడ అవినీతికి తావలేకుండా. అట్లాంటిది ఒక చిన్న పిటగోడ ఆలయంలో భక్తుల కోసం ఒక చిన్న పిటగోడ కట్టడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేత కాలేదంటే మరి ఎవరి పాలన గొప్పది? జగన్కు సరే ఆయనకు అనుభవం సరిపోలేదు, ఆయన పాలన చేత కాలేదు, ఆయన అర్హుడు కాదనుకుందాం. మరి మీరు 45 ఏళ్ళ రాజకీయ జీవితం, చాణక్యం కదా మనది, విజనరీ కదా. అంటే ఇట్లా పిటగోడలు కట్టించి ప్రాణాలు తీసుడు చాణక్యమా? నిలదీస్తే ఇట్లా భక్తి పేరుతో ప్రాణాలు తీసేది పాలన? సో ఆలోచించుకోవాలి. అసలు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆనం నారాయణ రెడ్డి ఏం చెప్తాడు? అలాగే R&B శాఖలో ఈ గోడగూలిన, ఎందుకంటే కాంట్రాక్టర్ మొత్తం వాళ్ళే కాబట్టి ఆయన ఏం చర్యలు తీసుకుంటాడు వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మారా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.